నమస్తే. నేను మీ అనలిస్ట్ రమేష్ మాట్లాడుతున్నాను. సూర్య మీడియా ప్రేక్షకులందరికీ క్షమాపణ కోరుతున్నా. లాస్ట్ 2 నెలల నుంచి నా వీడియోస్ రాలేదు. ఎన్నో సంచలనాత్మకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేను విదేశ పర్యటనలో ఉండి మీకు వీడియో ఇవ్వలేకపోయాను. సో క్విక్గా కొన్ని అప్డేట్స్, ఇప్పటివరకు జరిగిన కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు కొంచెం లిస్ట్ చదివేస్తాను. ఈచ్ లిస్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ వీడియోస్లో. ఇది ఫస్ట్ శీర్షిక, 2024లో ఫస్ట్ శీర్షిక 2024-1. నేను ఇప్పటి నుంచి నెంబరింగ్ ఇస్తాను, ఎందుకంటే ఒక్కోసారి వీడియోస్ క్రాస్ రిఫరెన్స్ చేసుకోవడానికి పాత వీడియోస్ రిఫర్ చేసుకోమని చెప్పాల్సి వస్తుంది. సో ఇది 2024-1. ఓకే. సో మనం లాస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసాము. దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు మీ ముందుకు రాలేదు నేను. సో దాని తర్వాత చీఫ్ మినిస్టర్స్ అపాయింట్మెంట్ అయ్యారు. సో మధ్యప్రదేశ్లో ఒక యాదవ్ చీఫ్ మినిస్టర్ని, రాజస్థాన్లో ఒక బ్రాహ్మణ్ చీఫ్ మినిస్టర్ని, తర్వాత ఛత్తీస్గఢ్లో ఒక ఆదివాసీ చీఫ్ మినిస్టర్ని చేశారు. అది ఒక మాస్టర్ స్ట్రోక్, ఎందుకంటే నెక్స్ట్ యూపీ ఎలక్షన్స్లో ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. బీహార్, యూపీలో ఈ కాంబినేషన్స్, ఎందుకంటే ఇప్పటివరకు బ్రాహ్మిన్స్ యాదవ్ కాంబినేషన్స్, దళిత్ ఈ ఆదివాసీ కాంబినేషను, వీళ్ళందరూ కూడా ఎక్కువగా కాంగ్రెస్ కానీ లేకపోతే ఈ సెక్యులర్ పార్టీస్కి ఎక్కువగా ఓటేస్తూ ఉన్నారు. సో వాళ్ళని కూడా అమాల్గమేట్ చేయడానికి కోసం అని ఇచ్చిన సంకేతం మోడీ గారు. సో దాని యొక్క పరిణామాలు ఇప్పుడు కనపడుతున్నాయి. రీసెంట్గా ఒక యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన మధ్యప్రదేశ్లో లీడర్స్ వచ్చి బీజేపీలో జాయిన్ అవుతూ ఉన్నారు. అజయ్ సింగ్ అని చెప్పి యాదవ్ అని. సో దాని యొక్క పరిణామాలు బాగా కనపడుతున్నాయి. యూపీలో 10% బ్రాహ్మణ్ ఓట్, అదంతా యూజువల్గా మాయావతికి ఫస్ట్ కాంగ్రెస్ ఉండే, తర్వాత మాయావతికి పోయింది బ్రాహ్మణ్ ఓటు. సో ఇప్పుడు మెల్లంగా వాళ్ళందరికీ కూడా వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి అనే ఉద్దేశంతో మోడీ గారు ఒక సంకేతం పంపిస్తూ ఉన్నారు. ఈ జెస్చర్స్ అన్నమాట, ఈ సంకేతాలు. సో దాని తర్వాత ఇజ్రాయెల్ హమాస్ వార్ స్టార్ట్ అయిపోయింది మిడిల్ ఈస్ట్లో. దాని వార్కి మెయిన్ రీజను యాక్చువల్గా భారతదేశం యొక్క మెయిన్ రీజన్ మన ఇండియన్ రిలేషన్స్ వల్ల ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైందని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్ ఒకటి డిక్లేర్ చేశారు మోడీ గారు. దాంతో అది సక్సెస్ అవ్వాలంటే ఇజ్రాయెల్, దుబాయ్, సౌదీ అరేబియా, ఈ 3 కంట్రీస్ నుంచి పోతుంది ఆ కారిడార్. అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్ కూడా వాటర్లో, ఓషన్ లోపల వేస్తామని చెప్పి కూడా డిక్లేర్ చేశారు. దాంతో ఈ కారిడార్ ఎట్లా సక్సెస్ అయిందని చెప్పారంటే, ఇజ్రాయెల్కి, అరబ్ కంట్రీస్కి, ఎస్పెషలీ సౌదీ అరేబియా అండ్ దుబాయ్కి ఫ్రెండ్షిప్ క్రియేట్ అయిపోతే ఇరాన్ ఐసోలేట్ అయిపోతుంది. సో ఇరాన్ సపోర్ట్ చేస్తున్న హమాస్ ఈ పాలస్తీనాలో ఫుల్ కంట్రోల్లో ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళిద్దరి మధ్యలో రిఫ్ట్ తీసుకురావడం కోసం, ఇజ్రాయెల్, ఈ దుబాయ్, సౌదీ అరేబియా మధ్యలో రిఫ్ట్ తీసుకురావడం కోసం అని చెప్పని ఈ వార్ స్టార్ట్ చేశారని చెప్పని విశ్లేషకులు, కొంత సెక్యూరిటీ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో బేసికల్గా ఇండియా యొక్క ప్రభావం ప్రపంచం అంతా ఇప్పుడు కనపడే అవకాశం ఉంది. ఫ్యూచర్లో ప్రతి ఏ విషయం జరుగుతూ ఉన్నా కానీ, ఏ కాన్ఫ్లిక్ట్లో కూడా ఇండియా రోల్ ఉండబోతూ ఉంది. అంటే ఇండియా ప్రామినెన్స్ అంత పెరుగుతూ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఈ ఇజ్రాయెల్లో కానీ టర్కీలో కానీ వర్కర్స్ కావాల్సి వస్తే ఇండియా నుంచి తీసుకుంటామని చెప్పని కూడా డిక్లేర్ చేశారు. అదొక ప్లస్ పాయింట్, ఇండియాకి చాలా జాబ్స్ వస్తాయి టర్కీలో కానీ ఇజ్రాయెల్లో కానీ. ఇప్పటివరకు టర్కీ ఇండియాకి అగెనెస్ట్గా వర్క్ చేస్తూ వచ్చింది. బట్ టర్కీ కూడా, అంటే పాకిస్తాన్ నుంచి తీసుకోవాల్సింది పోయి వాళ్ళ నుంచి తీసుకుంటే వాళ్ళు ట్రబుల్లో పడుతున్నారని చెప్పి